Vasavi offline class, Vijayawada, June 6th, 7th. Jai Vasavi, best trainer of the participant. కింద ఇంటర్నెట్ స్పెషలిస్ట్ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుని పోయింది. జై వాసవి, హ్యాపీ ఈవినింగ్. నా పేరు శివకుమార్. ఈరోజు వర్క్షాప్లో భాగంగా ఒక 20 minutes వీడియో ఏదైనా సబ్జెక్ట్ గురించి చేయమన్నారు. నేను ఎంచుకున్న ఈరోజు టాపిక్ వచ్చి హౌ టు ప్రిపేర్ ఫస్ట్ సెషన్, ఫస్ట్ స్పీచ్. మనము ఫస్ట్ స్పీచ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే సబ్జెక్ట్ ఎంచుకున్నాను. దానికోసం మనం సెషన్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరికైనా భయం ఉంటుంది, ఒక ఫీలింగ్ అంటే బరువుగా ఉంటుంది. స్పీచ్ ఎలా ఇవ్వాలో, అక్కడ స్టేజ్ మీదకి ఎవరు వస్తారు, ఎవరు ఉంటారు, పెద్దవాళ్ళు, జనాలు ఎవరు ఉంటారో, ప్రేక్షకులు, వినేవాళ్ళు, ఆడియన్స్ ఎలా ఉంటారు అని మనకు ఫియర్తో భయం ఉంటుంది. ఆ భయాన్ని ఎట్లా మనము పోగొట్టుకోవాలి, ఫస్ట్ స్పీచ్లో ఎలా మాట్లాడాలి, ఫస్ట్ స్పీచ్ అనే దాని గురించి మనము కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ఎట్లా అంటే 4 points మెయిన్గా. ఫస్ట్ మనం ఇచ్చే స్పీచ్, దాని ఫస్ట్ మనం ప్లానింగ్ ఉండాలి, తర్వాత ప్రిపరేషన్ ఉండాలి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎట్లా మనం ఏ విధంగా మనము ప్రాక్టీస్ చేసుకుని మనం తప్పుడు పోకుండా మనం చెప్పగలుగుతాం. తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ కూడా కరెక్ట్గా ట్రైన్ చేసేయాలి, కరెక్ట్గా ఉండాలి. ఈ 4 points మెయిన్ ముఖ్యం మనము ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు. ఓకే, దీంట్లో మెయిన్ స్టెప్స్ కూడా మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఉన్నాయి. అవి ఎట్లా అంటే ప్రిపరేషన్ చేసుకోవాలి. అవి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకు ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఏ ఆడియన్స్ మనం అనుకున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, ఏజ్ వాళ్ళు మనకు సబ్జెక్ట్ ఇస్తున్నాము అది మనం ఫస్ట్ గ్రహించాలి. దాన్ని బట్టి మనము దాని యొక్క పెద్దవాళ్ళకైతే వాళ్ళ తగినట్టు మనకు సమాచారాన్ని మనం ప్లానింగ్ చేసుకోవాలి. అదే చిన్నపిల్లలు అనుకోండి, దాని తగినట్టు మనము చిన్నపిల్లలకు సంబంధించిన వాళ్ళ ఫీల్డ్స్ మనం తెలియపరచాలి. ఒకళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా పిలిచినప్పుడు మీటింగ్ అయితే స్కూల్ కానీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళతో ఏ విధంగా మనము మాట్లాడాలని ముందుగా ప్లానింగ్ చేసుకోవాలి. అట్లా ప్లానింగ్తో ఫస్ట్ అది ఉండాలి. తర్వాత ఏంటంటే మనము ఎక్కడ ప్లేస్ అనేది ఇండోరా అవుట్డోరా అనేది కూడా మనం ఫస్ట్ ఒక స్పీచ్కి వెళ్ళే ముందు మనం దాని గురించి ఆలోచించుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఏ టాపిక్ మీద మనం ఇస్తున్నాము, వాళ్ళకి ఏ టాపిక్ మీద మనం స్పీచ్ చేయడానికి పోతున్నాము, ఆ టాపిక్ మనకు అవగాహన ఉండాలి. దాని మీద బాగా అబ్జర్వ్ చేసి దాన్ని మనం మంచిగా అవుట్పుట్ ఇచ్చేదానికి మనం ప్లానింగ్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీ క్లియర్ ఆన్ ద అటెండెన్స్ సెషన్. మనం దాని మీద ఆ సెషన్ మీద క్లియర్గా ఉండాలి. కొద్దిగా ఏమైతే చెప్పగలమో దాని మీద క్లారిటీ మనకు ఉండాలి దాని మీద. తర్వాత ఆల్వేస్ కీప్ యువర్ ఆడియన్స్ మైండ్, అంటే ఏజ్ పరంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం మనం ప్రిపేర్ కావాలి. ఇంకొకటి మనకు వాళ్ళ ఆడియన్స్ మనం చెప్పేటప్పుడు మనము దిక్సేపు చెప్తున్నా కానీ వాళ్ళకి ఎక్కదు. మనం ఏంటంటే వాళ్ళకు విజువల్గా ఏదన్నా ఒక బొమ్మ రూపం కానీ, వాళ్ళకు ఒక చిత్రం అంటే వీడియో రూపంలో కానీ, ఫోటో రూపంలో కానీ మనకు చూపించి దాని నుంచి మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళు ఈజీగా దాన్ని క్యాచ్ చేసుకుంటారు, ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే దృష్టి కూడా తొందరగా గ్రహిస్తారు కూడా. మనం చెప్పింది కానీ ఏంటంటే మర్చిపోతారు. ఒక వీడియో చూసినప్పుడు కానీ, ఆడియో చూసినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ఫోటో చూసినప్పుడు వాళ్ళ దృష్టి అనేది కొంచెం తొందరగా దాన్ని క్యాచ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మనము అది ముందుగానే మనం దాన్ని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అరేంజ్ చేసుకుని మనం స్పీచ్ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము స్పీచ్ ఇచ్చేప్పుడు ఏం చేయాలంటే మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా మన వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మన దగ్గర బంధువులు కొంతమంది చిన్న ఒక మనకు తెలిసిన వాళ్ళు 30 members చిన్న వాళ్ళ గ్రూప్తో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనకేమైతే దాని మీద మనం చెప్పేటప్పుడు ఆ ఫీర్ అనేది మనకు చాలా వరకు పోతుంది. ఒకేసారి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనకు ఆ స్టేజ్ ఫీర్ భయం ఉంటుంది.
ఒకసారి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది ఉంటారు, వాళ్ళతో మనం ఫస్ట్ స్పీచ్ మనం వాళ్ళతో మాట్లాడడం అలవాటు చేసుకుని స్పీచ్ ఇవ్వడం. దాంట్లో మనం చెప్పిన తర్వాత లాస్ట్లో వాళ్ళు అడగాలి, మనం ఏ విధంగా చెప్పాను, బాగా చెప్పానా లేదా లేదా అని వాళ్ళ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకోండి. ఈరోజు మనం 30 మెంబర్స్ చెప్పాం, రేపు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు 100 మంది ఉండే అది మనకి ఇది ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయంగా ఏమవుతుందంటే మనం మాట్లాడడానికి ఇంకా హోప్స్ బాగా మనకు దాని మీద గ్రిప్ వస్తుంది ఒక టాపిక్ మీద కానీ. అట్లా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకోటి మనం ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ మనము ఒక మంచి స్పీకర్గా నేను మంచి స్పీకర్ని, నేను మాట్లాడగలను, నేను మంచిగా మోటివేట్ చేయగలను. వాళ్ళ దగ్గర వాళ్ళకి పూర్తి నా సమాచారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నా యొక్క సబ్జెక్ట్ మొత్తం వాళ్ళకి నీట్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలను. ఇది నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉండాలి ఫస్ట్ స్పీచ్ ఇచ్చాము. అప్పుడే మనము కరెక్ట్గా వాళ్ళకు అవుట్పుట్ ఇవ్వగలము స్పీచ్లో. అప్పుడు వాళ్ళకి మన మెసేజ్ కరెక్ట్గా వాళ్ళకి వెళ్తుంది. మన మీద మనకు కాన్ఫిడెంట్ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, స్పీచ్ అనేది సరిగా వాళ్ళకు చెప్పలేము. ఫస్ట్ ఏం చేయాలి, మన మీద మనకి నమ్మకం ఉంటే మనం డైరెక్ట్గా మనకు చెప్పాలంటే గట్టిగా వాళ్ళకి చేయ విధంగా మనం చెప్పగలుగుతాం. మెయిన్ అది థింకింగ్ మైండ్, పాజిటివ్ థింకింగ్ మైండ్ ఉండాలి. నెక్స్ట్ మనము రికార్డు ఒక వీడియో చెప్పాలనుకున్నప్పుడు మనం స్టేజ్ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నప్పుడు తీసుకొచ్చి మన ఇంట్లోనే ఆ టాపిక్ మీద వీడియో తయారు చేసుకొని ఆ వీడియోను ఒకసారి 2 సార్లు బాగా ఇవి మనం ఎట్లా చెప్పినాము, ఏ విధంగా చెప్పినాము అదే వీడియో ఒకసారి చెక్ చేసుకోవాలి. దాంట్లో మనం ఏమన్నా సరిగ్గా చెప్పినామా లేదా, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఫస్ట్ టైం ఏదైనా మిస్టేక్ చేసి ఉంటాం, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం సెకండ్ టైం చేయడం. అట్లా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండగా మనకేమవుతుందంటే మనం చేసే తప్పులు మళ్ళీ నెక్స్ట్ టైం చేయకుండా ఆ స్పీచ్ ఇచ్చే ముందు మన ఇంట్లో మనం వీడియో రూపం చూసుకొని డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి చేసామనుకోండి మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ తప్పులు అనేది మనం చేయం. మెయిన్ ప్లస్ పాయింట్. ఓకే, మనము గమనించాల్సిందంటే స్పీచ్ ఇచ్చే ముందు మనం ఏమి యూజ్ చేయాలి, ఏమి యూజ్ చేయకూడదు ఉంటాయి పాయింట్స్ ఉంటాయి. ఆ యూజ్ చేసేది ఫస్ట్ ఏమి యూజ్ చేయాలి. మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు మన ఆడియన్స్ ఉంటారు ఎదురుగా, వాళ్ళతో మనము కంటిన్యూ వస్తానే మైక్ తీసుకొని స్టార్ట్ చేసామనుకోండి, చక్కడగా చెప్పేసామనుకో వాళ్ళు అసలు వింటున్నారా లేదా అని మనకు అబ్జర్వ్ చేసుకోండి. మనం చెప్తా పోతే వాళ్ళు ఎవరు వినరు, వాళ్ళకి అర్థం కాదు. ఆడియన్స్ ఎప్పుడైనా మనము అట్రాక్టివ్ మన వైపు దృష్టి ఆకర్షించాలంటే మనము స్పీచ్ ఇచ్చే మధ్యలో స్పీచ్ ఇస్తూ ఉంటాము. ఆ స్పీచ్ 10 నిమిషాలు 5 నిమిషాలు అయిన తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకొని చిన్న ఏదన్నా వాళ్ళని మన వైపు ఆకర్షించే విధంగా చిన్న స్మాల్ స్టోరీస్ కానీ చిన్న మనం స్టోరీస్ చెప్పడము, ఆ స్టోరీస్ని వాళ్ళకు మైండ్ మన సైడ్ లాక్కోవాలి, అటెన్షన్ మన అటెన్షన్ తెచ్చుకోవాలి. మనము మన స్టోరీ చెప్పేటప్పుడు చిన్న స్టోరీ చెప్పామనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడో మైండ్ సెట్ ఎక్కడో ఉంటుంది అనుకోండి. ఎక్కడ మన స్టోరీ చెప్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో చెప్తున్నారు అనే ఆసక్తి కలిగించాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ఆ స్టోరీలో కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు మనం చెప్పేది ఏం చెప్తారని ఒక ఇంట్రెస్ట్ ఒక మనం ఇంట్రెస్ట్ తీసుకురావాలి, ఆసక్తి చూపించాలి. అప్పుడు మళ్ళీ కొంచెం సేపు మళ్ళా కంటిన్యూ చేయాలి. అట్లా మధ్య మధ్యలో వాళ్ళు నవ్విస్తూ మనం చెప్పేటప్పుడు ఒకసారి సాంగ్స్ ప్లే చేసుకోవాలి. చిన్న స్టోరీస్తో పాటు మనం ఏదైనా పోయం కానీ ఏదైనా కొటేషన్స్ కానీ కామెడీస్ కానీ మధ్య మధ్య చెప్తూ ఉంటే వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, ఏమైనా మీకు అర్థమైందా ఏదన్నా చెప్పేటప్పుడు కంటిన్యూ చెప్పకుండా మధ్యలో వాళ్ళు ఆ క్వశ్చన్స్ అడగాలి. నేను ఎంతవరకు చెప్పాను, ఏం చెప్పాను, ఎక్కడి ఏడాను అన్నప్పుడు వాళ్ళకి అలర్ట్గా ఉంటారు అన్నమాట. అప్పుడు అర్థమవుతుంది. ఇంకోటి మనము స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే డబ్ల్యూ టైప్లో అబ్జర్వ్ చేయాలి. ముందు అటు ఇటు మనము డైరెక్ట్ తిరుగుతూ అబ్జర్వ్ చేయాలి. కొంచెం చూపుతూ ఎవరు మనం చూస్తున్నారు, ఎవరు మనం చూడట్లేదు, అది ఒక అబ్జర్వ్ చేయాలి. వింటున్నారా లేదా మనం చెప్పేది. ప్లస్ ఇంకా మనం ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఏం చేయాలా, ఆ అబ్జర్వ్ చేసే టైంలో మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళని మనం వాళ్ళతో చూస్తూ చెప్పండి ఫస్ట్. అప్పుడేమవుతుందంటే మనకు మన వాళ్ళతో చెప్పినట్టే మనకు ఫీలింగ్ ఉంటుంది, కొత్త వాళ్ళు చెప్పినట్టు కాకుండా. అది మనకేమైతే ప్లస్ పాయింట్ అవుతుంది. మన వాళ్ళతో మనం మాట్లాడతాం ఇంటరాక్టివ్. మనం ఎప్పుడు కూడా స్పీచ్ ఇచ్చే ముందు వాళ్ళతో ఇంటరాక్టివ్గా ఉండాలి.
ఏదో చెప్తున్నాము వాళ్ళు విన్నారు వినరో వెళ్ళిపోయారు అనుకోకూడదు. మనం వాళ్ళతో ఎప్పుడైతే ఇంటరాక్టివ్గా మనం కలిసి వాళ్ళతో మాట్లాడతామో మనం చెప్పేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ రావాలి. ఆ విధంగా మనము ఎప్పుడైతే మోటివేషన్ చేసుకుంటూ పోతుందో ఆ స్పీచ్ కూడా వాళ్ళు వినేదానికి ఆసక్తి ఉంటుంది. మనకు కూడా చెప్పే కొద్దీ ఇంకా చెప్పాలనిపిస్తుంది. అయితే ఇంకొకటి, ఈ స్పీచ్ ఇచ్చే ముందు కొన్ని పదాలు యూజ్ చేయకూడదు. కొన్ని ఏమి ఇచ్చేయాలి ఏమి చేయకూడదు. ఇప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. కంటిన్యూ చేయకూడదు. కంటిన్యూగా ఒకటే విధంగా స్పీచ్ చేయకూడదు. మధ్య మధ్యలో స్టోరీస్ కానీ, పోయమ్స్ కానీ, సాంగ్స్ కానీ, ఏదైనా వీడియోలు ఏదైనా జోక్స్ చేయడం కానీ వాళ్ళు చేసుకొని ఆ విధంగా మనం మోటివేట్ చేసుకోవాలి. అదే స్పీచ్లో ఏం చేయకూడదు అంటే మనకు మన మీటింగ్ ఏంటంటే ఒక కులం రాదు, అందరూ అన్ని కులాలు వస్తారు, అన్ని మతాలు ఉంటాయి. మనం ఎంతసేపు ఉన్నా కానీ కులం ప్రస్తావన కానీ మతం ప్రస్తావనతో మనం ఎటువంటి మాటలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం కులం గురించి మాట్లాడినప్పుడు ఏమైందంటే వీడి పలానా కులం గురించి మాట్లాడుతున్నాడు, మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. అందుకు ఎప్పుడూ కూడా అటువంటి పుస్తకంలో మనం కులం సంబంధించిన కానీ మతం సంబంధించిన విషయాలు మనం ప్రస్తావించకూడదు. మెయిన్ ఇంకోటి రాజకీయంగా మనము రాజకీయంగా కూడా వాళ్ళ యొక్క విషయాలు మనం చర్చించకూడదు సమావేశంలో. అది వాళ్ళ ఎందుకు రాజకీయ నాయకుల నుంచి ఎక్కడ కూడా ప్రస్తావన రాకూడదు. మనం చేసే ప్రసంగంలో ఎంతసేపు ఉన్నా కానీ పొలిటికల్ ఎప్పుడే కానీ యూజ్ చేయొద్దు. ఇంకొకటి, మనము ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకు నిజమే తెలిసిందే మనం చెప్పాలి. ఎవరో చెప్పినారు, ఎవరో అనుకున్నారు, అది తీసుకొచ్చి మనం అక్కడ చెప్పకూడదు. గ్యాసిప్స్ ఎంతసేపు ఉన్నా కానీ ఒరిజినాలిటీ ఉండాలి. మనం చెప్పింది రియాలిటీ ఉండాలి. అప్పుడే వాళ్ళ మీద మన మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం ఏది చెప్పినా సార్ కరెక్ట్ చెప్తారు, ఆయన స్పీచ్ బాగా చెప్తారు అనే విధంగా నమ్మకం ఉండాలి తప్ప ఎవరో ఆయన చెప్పారు, ఎవరో చెప్పాడు తప్పుగా ఎవరైనా విషయం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, మన గురించి వాళ్ళు గాడిగా సార్ ఎరికే తెలియదు, ఎవరో చెప్తున్నారు, అసలు సార్కి విషయం తెలియదు అని వాళ్ళ మీద మన మీదనే వాళ్ళకు డౌట్ వస్తుంది. మనం చెప్పే విషయం కూడా వాళ్ళకు తప్పుగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చెప్పే విషయం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. మనకు తెలిసిన విషయమే చెప్పాలి. గాసిప్స్ ఎప్పుడు చెప్పకూడదు. అదొక మీరు ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు కూడా మీటింగ్ ఫేక్ న్యూస్ కూడా మనం ఏదైనా విన్నది కానీ అది రియాలిటీ అయితే నిజంగా జరిగితే చెప్పచ్చు. అది జరగకుండా మనము ఫేక్ న్యూస్ కూడా చెప్పకూడదు. ఇప్పుడు కూడా మనకు తెలిసింది. ఇంకోటి మన మీటింగ్ చెప్పేటప్పుడు కూడా మనం విషయం ఏదైతే మనం చెప్పడానికి వచ్చామో ఆ విషయం గురించి మనం మాట్లాడాలి తప్ప అన్రిలేటెడ్ మ్యాటర్స్ మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మనం ఏ సబ్జెక్ట్ ఏదో చెప్పడానికి వచ్చామో ఆ సబ్జెక్ట్ మీద మనం చెప్పినప్పుడు వాళ్ళు దాని మీద దృష్టి ఉంటుంది. మనం వేరే సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇప్పుడు మనము మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నాం, ఆ చెప్పేటప్పుడు దాని గురించి కాకుండా వేరే సబ్జెక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమైతే డైవర్ట్ అయిపోతుంది మైండ్. వాళ్ళు మనం చెప్పాల్సుకుంది మనం చెప్పలేము. దానివల్ల ఏమైతే అండర్స్టాండింగ్ వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా మాట్లాడాలి. కేర్ఫుల్గా వాళ్ళతో మనము ఇంటరాక్టివ్ కావాలి. ఇంకొకటి, మనం మీటింగ్ చెప్తున్నంతసేపు కూడా వాళ్ళు ఏమన్నా మనం ఏం అనిపించాలి ప్రేక్షకులు వాళ్ళకి ఆడియన్స్కి ఏం చెప్తున్నాడు అనే ఆసక్తి ఉండాలి. ఇది ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు క్లోజ్ అవుతుందా అని ఎప్పుడు అనిపించుకోకూడదు. అంటే మనం చెప్పే సబ్జెక్టు కూడా టాపిక్ కూడా చాలా వాళ్ళకు వినసొంపుగా స్వీట్గా మనం మాట్లాడే మాటలు కూడా స్వీట్గా ఉండాలి. మంచిగా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. మధ్యలో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎవరైనా తింటున్నారా లేదా అని కూడా మనం గమనించుకుంటూ స్వీట్గా మంచిగా మాట్లాడాలి. తర్వాత మనము సెషన్ అయిపోతుంది అనేసరికి ఇది అప్పుడే అయిపోయింది ఆ సెషను, ఇంకా ఉంటే బాగుండేది అని అనిపించుకోవాలి తప్ప అయిపోయిందా అయిపోయింది దరిద్రం మీద అనుకోకూడదు. ఎంతసేపున్నా మనం స్వీచ్ ఇచ్చినంతసేపు ఇది అప్పుడే స్విచ్ అయిపోయిందా ఇంకా ఉంటే బాగుండేది అనే విధంగా మనం స్విచ్ ఇచ్చే విధంగా మనము ఆ విధంగా ఎదిగినప్పుడే మనం సక్సెస్ అవుతాము. కాబట్టి మనం సెషన్ ఇచ్చే ముందు అక్కడ ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తూ ఆ యొక్క మన మెసేజ్ని వాళ్ళకి కరెక్ట్గా అందించినప్పుడే వాళ్ళకి వెళ్తుంది. ప్లస్ మనము దీంట్లో టిప్స్ కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈ
స్విచ్ ఇచ్చే ముందు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ టైం స్విచ్ ఇచ్చేటప్పుడు మనము ఆల్వేస్ మనం పాజిటివ్ ఉండాలి. అది ఫీడ్బ్యాక్. మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ థింక్ మీద ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ థింక్తో పోతే మనకు వచ్చే రిజల్ట్ కూడా నెగిటివ్గా ఉంటుంది. పాజిటివ్ థింక్తో వెళ్ళామనుకోండి మనకు రిజల్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా పాజిటివ్తోనే మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ మనము లాస్ట్ చివరిలో మనకు ఫీడ్బ్యాక్ వాళ్ళు పాజిటివ్ వచ్చినా పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ ఇచ్చినా కానీ దాన్ని మనం నెగిటివ్గా నెగిటివ్ ఇచ్చినా కానీ దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆ తప్పులు నెక్స్ట్ టైం జరగకుండా చూసుకొని జాగ్రత్త పడి నెక్స్ట్ టైం మనం బెటర్గా ఇంకా దీనికన్నా మనం బెటర్గా మనం స్పీచ్ ఇచ్చేదానికి రెడీగా ఉంది. మనం ఇంప్రూవ్ మన బెస్ట్ లెవెల్ చేసుకోవాలి. ఇంకా అట్లా ఉపయోగపడాలి కదా తప్ప నెగిటివ్గా వచ్చినారే మన అన్నాడని ఇప్పుడు ఫీల్ కాకూడదు. అది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనము స్పీచ్ చేసేటప్పుడు కీప్ స్మైలింగ్. ఎప్పుడు కూడా మనం అవుతూ ఉండాలి తప్ప ఏదో సీరియస్గా ఫేస్ పెట్టి ఎప్పుడు కోపంగా చూస్తుంది ఎవరు కూడా లైక్ చేయరు. మనకి ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం అదే కాన్ఫిడెన్స్ స్మైలింగ్ ఫేస్ అట్లే ఉండాలి. ఫస్ట్ ఏ విధంగా అయితే ఉన్నామో మన ఎండింగ్ వరకు కూడా ఎప్పుడు స్మైలింగ్ ఫేసే ఉండాలి. అప్పుడు ఏంటంటే జనాల్లో మన మీద సార్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మన మీద ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. మనం ఎప్పుడు కూడా సీరియస్గా ఉన్నామనుకోండి వాళ్ళు ఏమైతుంది ఈయన ఎప్పుడు సీరియస్గా చెప్తాడు, ఎలా చెప్పాడు ఫేస్ నవ్వుమొక్కవే లేదు అని వాళ్ళు మన మీద ఎప్పుడైనా నెక్స్ట్ టైం మనము ఈసారి గారి స్పీచ్ వచ్చినా నెక్స్ట్ టైం రాకూడదు అనుకోకూడదు. నెక్స్ట్ టైం ఈసారి మళ్ళీ వచ్చి మనకు చెప్పాలి అనే విధంగా మనము కీప్ స్మైల్ కలిగి ఉండాలి. అయితే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే మధ్యలో మనము ఇంకొకటి ఎప్పుడు కూడా స్పీచ్ మనము బేస్ చూసుకోవాలి, పిచ్ చూసుకోవాలి. మనకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ స్పీడ్ తగ్గాలో, ఎక్కడ హై పెంచాలో అప్పుడప్పుడు మనం ఏదైనా ఆవేశంగా మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడాలి. ఏదైనా శాంతంగా మాట్లాడినప్పుడు అప్పుడు స్లోగా మాట్లాడాలి. స్లోగా మనము స్పీచ్ ఇవ్వాలని నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. స్పీచ్ ఇచ్చేది కరెక్ట్గా మన స్ట్రైట్ లైన్ ఉండకూడదు. స్ట్రైట్ లైన్ ఉంటే ఏమైంది అది పనికిరాదు. మనకి ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే మనం ఇచ్చే స్పీచ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ వేలో. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి లాస్ట్ కాదు, మనం స్పీచ్ ఇచ్చే ముందు ఏం చేయాలంటే కొంతమందికి గొంతు ఒకసారి సరిగా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ గొంతు లేదా సరిగా మాట్లాడకపోవడం వల్ల ఈ సమస్యలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ ఎప్పుడైతే చేసుకుంటే అసలు గొంతు అనేది కొద్దిగా క్లీన్ అవుతుంది. కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేసుకుని మనం వాయిస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాట స్పీచ్ కరెక్ట్గా నీట్గా ఉండాలి. మనం సరిగా పలకలేదనుకో వాళ్ళకి అర్థం కాదు. మనం పట్టుకుని మైక్ కూడా కరెక్ట్ లెవెల్ పట్టుకోవాలి. అది 40 నిమిషాలు వాళ్ళు మైక్ పెట్టుకొని స్పీచ్ దగ్గరగా మనము ఆ మాట్లాడేటప్పుడు మనకు కరెక్ట్గా వినిపిస్తుందా లేదా మన మైక్ క్లారిటీని చూసుకొని మనం చెప్పేటప్పుడు నీట్గా చెప్పాలి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం మనము స్పీచ్ రేపు ఇవ్వాలనుకుంటున్నాం. రేపు స్పీచ్ ఉంది, అలాంటి టైమ్స్ మన స్పీచ్ వెళ్ళి ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ముందు రోజే కరెక్ట్ టైంకి నిద్రపోవాలి. ఉదయానికి ఫ్రెష్గా ఉండాలి. మనం ఎప్పుడు రాత్రి నిద్ర లేక అవసరం ఉంది ఉదయాన్నే ఆడవాడిపోయినాం అనుకో ఫస్ట్ మనము నీట్గా నిద్ర సరి లేకపోతే ఏమవుతుంది, స్ట్రెస్ గురవుతాం. ఆ స్ట్రెస్ గురైతే మనం ఏంటి సరి చెప్పలేదు. ఫ్రెష్గా మనకు స్మైలింగ్ ఫేస్ రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమయానికి ముందు రోజు స్పీచ్ ఇచ్చే ముందు రోజు కరెక్ట్ నిద్ర బాగా రెస్ట్ తీసుకోవాలి. నిద్ర బాగుంటేనే వాళ్ళ ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఫ్రెష్ ఫేస్తో పోయినప్పుడు ఫ్రెష్ ఆలోచనలు ఉంటాయి. ఈ స్ట్రెస్తో పోయినామనుకో మన మైండ్ ఎట్లుంటుంది, నెగిటివ్గా ఉంటుంది. ఆ స్ట్రెస్ అంతా వాళ్ళ మీద చూస్తాం మాట. అప్పుడు మనము చెప్పింది వాళ్ళకు నెగిటివ్ అయిపోతుంది. అదే మనం ఫ్రెష్ మైండ్తో ఉండేవనుకో, ఫ్రెష్గా వాళ్ళకి స్పీచ్ ఇచ్చామనుకో వాళ్ళు కూడా బాగా ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సెషన్ ఇచ్చే ముందు కరెక్ట్గా సమయాన్ని నిద్రపోవాలి, ఉదయాన్నే వేయాలి. ఆ విధంగా ఉండాలి.
ఇంకోటి మనము ప్రాక్టీస్ అంటే దీనికి మనం స్పీచ్ ఇచ్చే ముందు ఓంకారంతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్రీతింగ్స్ కూడా దానికి మెయిన్ మనం టెక్నిక్స్ అవి కూడా బ్రీతింగ్ ఉదయం పూట చేయడం కానీ సాయంత్రం కానీ బ్రీతింగ్ చేసుకుంటా మనం దాన్ని ఒక కంట్రోల్ తీసుకోవచ్చు అన్నమాట. అప్పుడు మనం స్పీచ్ ఇచ్చేదానికి మనకు ఒక మంచి గుడ్ స్పీకర్గా మనం గుడ్ స్పీచ్ ఇవ్వచ్చు. అప్పుడు వచ్చింది థ్యాంక్ యూ.